హాయ్ మామ, ఓ ముచ్చట చెప్పాలి ఈరోజు నీకు. ఒక ఊరు ఉండేది మామ. ఆ ఊరిలో ఒక గల్లీ ఉండేది. ఆ గల్లీలో చాలామంది పోరగాళ్ళు ఉండేవాళ్ళు మామ. కానీ అందులో ఒక పోరగాడు ఉండేవాడు మామ. చాలా సరదాగా నవ్వుతూ దోస్తులతో ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా చక్కగా ఉండేవాడు మామ ఆడు. అయితే సడన్గా ఒకరోజు ఏమైంది తెలుసా మామ, ఏదో అయింది మామ వాడికి. ఎవరితో మాట్లాడలేదు కరెక్ట్గా. ఆడోడు ఫిక్స్ అయ్యింది మామ. ఇంకా ఆడకెళ్ళి దాని వెనకాతలే తిరుగుడు మామ. అది తప్ప ఇంకేం పట్టించుకోవట్లేదు మామ లైఫ్లో. ఆడు ఏ షర్ట్ మీద ఏ ఫ్యాంట్ వేస్తుండో తెలియట్లేదు ఆడికి. తినడం కానీ తాగుడు కానీ దోస్తులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరిని పట్టించుకోవట్లేదు మామ. ఇంకా అక్కడికి వెళ్ళి షురువు చేసిండ్రు మామ. అందరూ వాడిని ఏదో ఒకటి అండు, ఏందీడు ఎట్లున్నాడు, ఎట్లయిపోయాడు, ఏం చేస్తున్నాడు, దాని వెనకాతలే తిరుగుతున్నాడు, వీడికి అంత సీన్ ఉందా, అంత ఇజ్జత్ ఉందా, అలా అనేవారు మా వాడిని. అన్నీ వినేవాడు మా వాడు, కానీ ఏం పట్టించుకునేలే. ఎక్కడ ఆడనుకున్నదే చేసేవాడు మమ్మ. దాని వెనకాతలే తిరిగేవాడు. ఎవరు ఏమన్నా పట్టించుకున్నాడు కాదు మమ్మ వాడు. సడన్గా ఏమైంది తెలుసా మమ్మ, ఒకరోజు అట్లా చాలా నడిచింది మామ. ప్రతి ఒక్కరు వాడిని ఇంకా వదిలేశారు. వాడు ఇంకా అంటే లైక్ జడ్జ్ చేసేసారు మామ ప్రతి వాడు. వీడికి అంత సీన్ లేదు, వాడు అనుకున్నది అవ్వదు, అది ఇది అని. కట్ చేస్తాం మామ. ఒకరోజు ఆ గల్లీలోకి ఓ పెద్ద పడవ లాంటి కారు వచ్చింది మామ. ఆ కారులో వాడు దిగాడు మామ. ఆడు అచ్చం చిరంజీవి సినిమాలో హీరో లెక్క ఉన్నాడు మామ. నువ్వు అనుకుంటుంది కరెక్టే మామ, చిరంజీవి లెక్కే ఉన్నాడు ఆడు. అయితే ఏమైందో తెలుసు మామ, ఆడెవడో కాదు మామ, ఈ పోరగాడే. ఆడు లైఫ్లో ఒకటి అవుదామని ఫిక్స్ అయ్యాడు మామ. ఇంకా దాని వెనకాతల పడి వాడు అనుకున్న దాని గురించి ఆలోచించేవాడు మామ. 24 గంటలు చదువుకునేవాడు. లేదంటే దాన్ని ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యింది మామ. వాడు దాన్ని కొట్టేసిండాడు. ఆ ప్రాసెస్లో మామ ఆడి దోస్తుల కట్టు, ఇంట్లో వాళ్ళ కట్టు, ఆడి లైఫ్ స్టైల్ కట్టు, అసలు ఏం చేస్తున్నాడు, జస్ట్ వాడు అనుకున్న దాని గురించి తప్ప ఇంకా దేని గురించి, వాడి అపియరెన్స్ గురించి కానీ, వాడి ఫ్రెండ్షిప్ గురించి కానీ, వాడి సరదాలు కానీ అన్నీ వదిలించండి మా వాడు. దాని ఒక్కదాని మీదే ఫోకస్ పెట్టిండు. అంతే మామ, వాడు అనుకున్నది అచీవ్ చేసేసిండు. ఇంకేముంది, ఎవడెవడైతే అన్ని జడ్జ్ చేసిండ్రు అందరూ ఆ చిరంజీవి ఫ్యాన్స్ అయిపోయారు మామ. అట్లానే ఉంటుంది మామ దునియా అంటే. సో నువ్వు కూడా ఏం చేస్తావు అంటే మామ, ఏదైనా ఫిక్స్ అయితే చాలా అంటారు మామ నిన్ను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా మామ, నీ ఫోకస్ మొత్తం అట్లానే ఉండాలి మామ. గట్లనే ఉంది మామ దునియా. నువ్వు కూడా గట్లనే ఉండాలి మామ. చలో ఉంటా మరి.